ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు అనంతపురం అర్బన్ టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. 2024 ముందు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. సంక్షేమ ఫలాలు కూడా అర్హులందరికీ అందుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. అందులో సందర్భంగానే ఈరోజు 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తలంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలని ప్రజలు ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఈ గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం వినాశనం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాలని ఇప్పటికెప్పుడు అరికట్టాలి. ఈ గొడ్డలి పార్టీని అధికారంలోకి రానికుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ఈ గొడ్డలి పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి ఎప్పటికప్పుడు తిప్పి కొడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని తెలియజేసుకుంటున్నాం. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. జై తెలుగుదేశం.